ఉగాది స్పెషల్ 4 ఐటమ్స్ మీ ముందుకు వస్తుందండి. వీడియో చూడండి ఎండ్ వరకు. మన ఉగాది నెక్స్ట్ ఐటమ్ది మొత్తం 4 ఐటమ్లు వేసుకున్నాండి. ఆ రోజు పూర్ణం వెలిగింది. తర్వాత మా ఆయన పోయినాక ఇది పూర్ణాలు చేసిన ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి నేను మొత్తం వీడియో తీయలేకపోయినా. 1 గ్లాస్ పప్పు అయితే 1.5 గ్లాస్ రైస్ అండి. మంచిగా 4 to 6 hours మంచిగా నానబెట్టేసుకొని వేరు మిక్సీ పెట్టుకొని తర్వాత అంత ఒక దాంట్లో వేసి ఒక 2 hours నానబెట్టేసేయండి. నానబెట్టిన తర్వాత పూర్ణాలది ఉంటుంది కదా పప్పుతో, అది బెల్లంది మంచిగా ఉండాలి చేసి పక్కకు పెట్టేసుకొని ఇట్లా ముంచి వేయడమే అండి. సేమ్ బోండాలు వేసుకున్నట్టే మనం. చాలా ఎమ్మి అసలు నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి షార్ట్గా చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. నెక్స్ట్ టైం చేసినప్పుడు మొత్తం ఎంత క్వాంటిటీ ఏం తీసుకున్నానో మీ వీడియోలో చూపిస్తా, ఓకేనా? నాకు పండగ లేట్ అవుతున్నాను. ఇవన్నీ 4 ఐటమ్స్ కదండి, అసలు టైం లేట్ అయిపోయింది. అందుకే ఇట్లా దబదబా చేసి చూపిస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం చేసిన చాలా మంచి కుదిరినాయి. నేనైతే చాలా అంటే ఎప్పుడు చేసుకోము ఇట్లా. పూర్ణం వెలిగింది కదా, ఇంకా పోలేలు మొన్న ఆల్రెడీ తిన్నాం మేము పండగ కంటే ముందు. ఎందుకంటే ఉగాదికి ఏం స్పెషల్గా చేసుకోవాలో మీకు అర్థం కావాలని నేను ముందుగా చేసి వీడియో పెట్టిన ఆల్రెడీ. అందుకే ఇది లేట్గా వస్తుందండి వీడియో, ఓకేనా? ఇది షార్ట్ వీడియో కూడా పెడతాం, మీరు కావాలంటే చూసుకోండి, క్లియర్గా వస్తుంది. ఇంకా ఫుల్ వీడియోలో అర్థం కాకుండా షార్ట్ వీడియోలో కూడా మళ్ళీ అప్లోడ్ చేయమంటే చేస్తానండి, ఓకేనా? మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి వీడియోస్ మీ ముందుకు ఎన్ని వస్తాయి. ఏ ఫెస్టివల్ వచ్చినా ఆ రెసిపీస్ కావాలంటే నాకు ముందుగా కామెంట్ చేయండి. మేము ముందుకు నేను వీడియో ఎప్పటిదాకా అప్డేట్ ఇచ్చేస్తాను. ఏ రెసిపీ అయినా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది, ఓకేనా? ఇవి ఎట్లా వచ్చినాయి చెప్పండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, నేను కూడా తెలుసుకున్నా అండి. తెలిసిన వాళ్ళని అడిగి చేసుకున్నా, నాకు కూడా రాదు అంత ఐడియా. నేను అక్కడ ఇక్కడ అడిగి చేసిన. ఇంకా బాగున్నాయి, ఎట్లున్నాయి కామెంట్ చేయండి. నేనైతే తిని చూస్తున్నా, చాలా బాగున్నాయి. ఎమ్మి అసలు, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పూలేలు అయితే వేసుకున్నాము ఉగాది రోజు. అయితే బెల్లం పూలేలు చేసుకున్నాం. మొన్న వీడియో పెట్టింది అది షుగర్తో, ఇది బెల్లంతోనండి. 1 కప్పు పప్పు అయితే 1 కప్పు బెల్లం. నేను పావు తీసుకున్నా. పావు బెల్లం, పావు పప్పు తీసుకున్నా. మీరు ఇట్లా పావు లెక్క తీసుకుంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మైదా నానబెట్టాలి. మైదా మొత్తం జల్లడించేసుకొని పక్కకు పెట్టేసి మొత్తం పొడి ఇదంతా జల్లడించుకోవాలి. ఏమైనా పురుగులు ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. మంచిగా నానబెట్టేసుకొని ఇదైతే పక్కకు పెట్టుకొని, ఇక్కడైతే పప్పు ఉడికిందండి. పప్పులో కుక్కర్లోనే బెల్లం వేసేసేయాలి. వేసేసి మంచిగా సోంపు, ఇలాచి, కొబ్బరి మంచిగా వేసేసి మిక్స్ చేస్తే మస్తు అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాచి పౌడర్ కూడా మంచిగా వేసుకోవచ్చు, బాగుంటుంది. అంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఇట్లా వాటర్ కొన్ని పోసుకున్నాను నేను. అంత పప్పు అంతా ఉడికింది చూడండి. బెల్లం అంతా ఉడకాలి మొత్తం. మళ్ళీ ఉడికిన తర్వాత ఇది స్టవ్ ఆన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. ఇక్కడైతే గీ తీసుకోండి. ఒక బౌల్లో గీ, ఒక దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసేసుకొని పిండి ఏదైతే తడిపినామో ఆ పిండిది మళ్ళీ ఒక 10 minutes 15 minutes ఉంచుకొని తర్వాత పిండికి ఆయిల్ పెట్టుకొని మంచిగా తడుపుకోవాలండి. తడుపుకుంటే కొంచెం, ఇది పండుగ రోజు తీసిన అండి, అందుకే కొంచెం వస్తుంది. అందుకే వాయిస్ ఓవర్లో క్లియర్గా చెప్తున్నాను మీకు. వాయిస్ బంద్ చేయకుండా చూడండి. పిండి తడుపుకున్నది అట్లా ఆయిల్తోని నూనెతో మంచిగా పెట్టుకుంటే మస్తు అవుతుందండి పూలేలు. ఇక్కడైతే మొత్తము రౌండ్గా చేసేసుకొని పెట్టుకోవాలి మనము. అవి పూర్ణాలు. ఇక్కడ ఆయిల్ మొత్తం తీసుకొని పక్కకు పెట్టుకున్న గీ కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు పెంక మీద, మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా. నేను ఆయిల్తోనే కాల్చానండి, గీతోనే ఎక్కువ తినాము మేము. అంటే అంటించుకొని తింటాం, పాలలో వేసుకొని అట్లా తింటాము. ఇక్కడ వేసేసుకొని మంచిగా కాల్చేసుకోవాలి. షార్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే నా పండగ రోజు కాబట్టి దబదబ చేసుకుంటా వీడియో తీస్తున్నా. కొంచెం లేట్ అవుతుంది కదా, మళ్ళీ మొత్తం ఫుల్ వీడియో అంటే కూడా లేట్ అయిపోతుంది కదా నాకు, అట్లా. ఇక్కడైతే మా ఆయన హెల్ప్ చేస్తాడండి పాపము. ఇంకా పండగ రోజు పొద్దున 5:30కి లేచినా కూడా అసలు పనే కాదు. ఎంత 3 ఐటమ్లు అయిపోయినాయి ఆ రోజు. చాలా అసలు ఇబ్బంది అయిపోయింది, లేట్ అయిపోయింది. అట్లా పూలేలు ఒత్తేసుకోవాలండి. నేను నా వీడియోలో ఉంది కదా, ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది ఇంకెట్లా ఒత్తుకోవాలో మీకు ముందు వీడియోలో. కానీ షుగర్ది బెల్లం అంతే తేడా. సేమ్ ప్రాసెస్ ఒత్తుకోవడం చేసుకోవడం. కొలతను కూడా వస్తుంది మనకు. అట్లా సాఫ్ట్గా వేసేసుకొని కాల్చుకోవాలి. మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే చాలండి, బ్రౌనిష్ కలర్ లైట్గా. అంటే మాడనివ్వకుండా ఎంత బాగుంది చూడండి. మెత్తగా ఫోల్డ్ చేస్తే ఇట్లా అంతా మంచిగా కనబడుతుంది చూడండి. నెక్స్ట్
రెసిపీ వచ్చేసి పప్పు అండి, మ్యాంగోతో పప్పు. చిన్న మ్యాంగో తీసుకున్నాను నేను, ఒక సగం కప్పు పప్పుచారు పప్పు, అది కందిపప్పు. ఇందులోనే కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని మిక్సీకి కుక్కర్ మీద పెట్టేసుకోవాలి. కుక్కర్ మీద పెట్టేసుకొని ఇది పప్పుది ఉడికేలోపు ఇక్కడ సైడ్కి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసుకుంటే మీ ఇష్టం. నేను అయితే ఆనియన్ వేయలే, ఎండుమిర్చి, టమాటో, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని మంచిగా కలుపుకున్న. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న, అందులో పసుపు వేసేసుకున్న, అందులోనే అదంతా తీసి వేసేసుకుంటే అయిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ అదే మొత్తం ఉడికినాక పప్పు అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి అయితే చింతపండు కొంచెం నానబెట్టుకున్న, పొద్దున్న లేవగానే నానబెట్టేసుకొని, ఇక్కడైతే బెల్లంలో నీళ్ళు పోసేసింది చూపించిన కదా, అది మంచిగా నానబెట్టుకొని ఒక 10 minutes తర్వాత చించుకొని ఇది పులుసు అందులో పోసేసుకుంటే అయిపోతుందండి. బెల్లం వాటర్లో ఈ పులుసు వేయాలి. కొంచెము పుట్నాలు, కొంచెం సోంపు, మీరేం వాడతారో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా వాడతాను, మ్యాంగో, యాపప్పు, అంతే అండి. మేము ఏమి ఎక్కువ వేయం, ఫ్రూట్స్ కూడా వేయము, కాళ్ళు ఇట్లానే వేస్తాం. ఎవరు ఆచారం వాళ్ళకి కాబట్టి నేను ఇట్లానే వేస్తాను, మీరు ఎట్లా వేస్తారు కామెంట్ చేయండి నాకు, ఓకేనా. ఇంతేనండి, సోంపు వేసుకొని సూపర్ ఉంది టేస్ట్, అసలు సూపర్ అయింది. కొంచెం వేసినాము, అయిపోతుందో ఎందుకో అని అట్లా దేవునికి పెట్టేసి మా అత్తమ్మకు కూడా పెట్టేసుకొని మొక్కేసి బయటకు వచ్చేసినాం. తర్వాత మా ఆయన, నేను, మా శ్రీయాన్షి తినేస్తున్నామండి. సూపర్ ఉంది అన్నాడు, మా ఆయన కూడా నచ్చింది. ఉగాది పచ్చడి తాగుతుందామె, దేవుని కాడ తీసి ఇచ్చిన తాగుతుంది. ఇంకా దేవుని కాడ పెట్టేసి తినేసి ఆమెకు ఒక గ్లాసులో పోసి ఇచ్చినాం కదా, తాగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చాలా బాగుంది, ఎమ్మి అంటుంది, ఓకేనా. మాకు కూడా నచ్చింది చాలా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి. నా శారీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నేను కొత్త శారీ అయితే కుట్టించుకున్నా, బాగుందా, నాకు సెట్ అయిపోయిందా, రెడ్ శారీ అండ్ బ్లూ సెట్ అయింది. ఇంకా రీల్స్ కూడా వస్తాయండి, చూడండి. షార్ట్ వీడియోలో రీల్స్ కూడా వస్తాయి నావి, ఓకేనా. పోలే తింటున్నాం, పూర్ణంది అన్నం తర్వాత తింటాం, ఓకేనా. కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కి ఆల్ అనే బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయండి మీకు. ఇంకా కొత్త వీడియోస్, ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. మీ ముందుకి ఇంకా ఇలా వీడియోస్తోని సబ్స్క్రైబర్స్ పెరగాలి కాబట్టి ఇంకేదైనా చేయగలుగుతానండి వంటలు నేను, కాబట్టి పెట్టండి. ఉగాది పచ్చడి అయితే చాలా బాగుంది. నేను వెళ్ళిపోయినాక తిన్నా, మా హస్బెండ్కి డ్యూటీ ఉండండి ఆ రోజు, అందుకే దబదబా చేసుకుంటే వీడియో తీసిన. ప్లీజ్ అండి, సారీ, షార్ట్ వీడియో వచ్చినట్టు, ప్లీజ్ సారీ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అట్లా షార్ట్ ఎందుకు తీయాల్సి వచ్చిందంటే మా ఆయనకు లేట్ అవుతుంది, ప్లస్ పండగ, దీపం ముట్టియాలి అన్నీ ఉన్నది. దీపం ముట్టించేసి దబదబా వంటలు చేసుకోవాలి, మా ఆయనకు టిఫిన్ కట్టాలి, లేట్ అయిపోతుంది కాబట్టి షార్ట్ వాయిస్ ఓవర్లో క్లియర్గా చెప్పినా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో వస్తాయి. టేక్ కేర్, బాయ్, హ్యాపీ ఉగాది.